ప్రతి వ్యక్తి వారి జీవితంలో ఏదైనా ఒక దాని గురించి ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఆలోచిస్తారా అంటే అది వారి యొక్క జరగబోయే భవిష్యత్తును గురించి. ఈ మధ్యకాలంలో మా ధన్య ఒక ప్రశ్న అడిగింది. అదేంటంటే, మన ముందే ఉంటుంది కానీ మనకు కనబడదంట. ఏంటంట? మన ముందే ఉంటుంది కానీ మనకి కనబడదు. సరే, ఏదేదో గెస్ట్ చేస్తూ ఉంటే లాస్ట్కి చెప్పింది అది ఫ్యూచర్ అని చెప్పింది కదండి. ఫ్యూచర్ మన ముందు ఉంటుంది కానీ మనకి కనబడదు. అయితే ప్రతి వ్యక్తి వారి జీవితంలో ఏదో ఒక సమయంలో ఫ్యూచర్ గురించి ఖచ్చితంగా ఆలోచన చేస్తాం. ఫ్యూచర్ గురించి ఖచ్చితంగా కొన్నిసార్లు ఆందోళన కూడా పడుతూ ఉంటాం. ఎట్లా ఉంటుందో ఫ్యూచర్, ఇప్పటికైతే ఇలా ఉన్నాం కానండి, ఏమో అండి సమయం ఎలా మారిపోతుందో అండి, మనుషులు ఎలా మారిపోతారో అండి, పరిస్థితులు ఎలా మారిపోతాయో అండి అని చాలాసార్లు మనం భవిష్యత్తుని గురించి, ఫ్యూచర్ని గురించి మనం చాలాసార్లు చింతిస్తూ ఉంటాము, ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యంలో దేవుని మీద ఆధారపడి రక్షణ పొందిన వారి యొక్క భవిష్యత్తు, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని దేవుని వాక్యంలో ఒక చక్కని వాగ్దానం ఉంది. చూడండి, 92వ కీర్తన 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. ద రైచస్ విల్ ఫ్లరిష్ లైక్ అ పామ్ ట్రీ అనే మాట ఉంది. మొవ్వు వేయడం అంటే ఇంగ్లీష్లో ఉంది ఫ్లరిష్. ఫ్లరిష్ అంటే అర్థం ఏంటంటే బహుగా ఫలించడం, పచ్చగా ఉండడం, మంచి ఫలాలు ఇవ్వడం, మంచి దిగుబడి ఇవ్వడం. నీతిమంతులంట ఖర్జూర వృక్షము వలె ఫలిస్తారంట. ఇప్పుడు నీతిమంతులు అంటే ఎవరు అని ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. దేవుడు మనకి కొన్ని వస్త్రాలు ఇచ్చాడంటండి. ఏ వస్త్రాలు అవి? ఏ బ్రాండెడ్ క్లోత్స్? ఈ రోజుల్లో చాలామందికి బ్రాండ్ పిచ్చి పట్టేసింది, అవును కదండి. బట్టలకి బ్రాండ్ ఉండాలంట. ఆ బ్రాండ్ ఉండగానే ఆ బట్టల రేటు పెంచేస్తూ ఉంటారు, మనకు అది తెలియదు కదండి. ఆ బ్రాండ్ వేసుకుంటేనే విలువ, ఆ బ్రాండ్ వేసుకుంటేనే మనకేదో వాల్యూ ఉంటుంది అన్నట్లుగా కొంతమంది, సమ్ పీపుల్ ఆర్ వెరీ క్రేజీ అబౌట్ బ్రాండ్స్. అయితే నేను ఒక మాట చెప్తాను, బట్టల్ని బట్టి మనకి విలువ రావడం కాదు, మనల్ని బట్టి మన బట్టలకి విలువ వస్తుంది. మదర్ తెరీసా ఏ బ్రాండ్ వేసుకుందండి? ఆమె బ్రాండెడే కాదు, ఆమె వేసుకున్న బట్టలు, ఆమె జీవితాన్ని బట్టే ఆమె బట్టలకి, ఆమె రూపానికి ఒక విలువ. ఎంత అందమైన వాళ్ళనో చూడండి, వారి క్యారెక్టర్ బాగలేకపోతే, వారి జీవిత విధానం బాగలేకపోతే, అపవిత్రతతో అన్యాయంతో జీవిస్తూ ఉంటే వాళ్ళకి ఎంత అందం ఉన్నా అందానికి విలువ సున్నా, ఉండదు కదండి. సో మన అంతరంగాన్ని బట్టి, మన యొక్క హృదయాన్ని బట్టి, మనలో ఉన్న నాణ్యతను బట్టి మన పైరూపానికి విలువ వస్తుంది. కానీ నా పైరూపాన్ని బట్టే, లేకపోతే నేను వేసుకున్న వస్త్రాలని బట్టి నాకు విలువ వస్తుంది అనుకున్నారంటే అది చాలా బుద్ధిహీనత, బుద్ధి తక్కువ వారి యొక్క ఆలోచన అది ఖచ్చితంగా. అయితే దేవాతి దేవుడు తన ప్రజలకు కొన్ని చక్కని అమూల్యమైన వస్త్రాలు ఇస్తున్నాడంట. ఈ వస్త్రాలు ఏంటి అని ఆలోచన చేస్తే ఇక్కడ 2 మాటలు ఉన్నాయి కదండి. రక్షణ వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. రక్షణ అనే వస్త్రము, నీతి అనే పైబట్ట, ఇవి 2 ఉన్నాయా మీకు? నాకైతే ఉన్నాయండి. రక్షణ పొందిన వారందరికీ ఖచ్చితంగా ఉన్నాయి. స్పిరిచువల్గా వీ హ్యావ్ దోస్, వీఆర్ క్లోత్డ్ విత్ రోబ్ ఆఫ్ రైచియస్నెస్. మనందరికీ కూడా రక్షణ వస్త్రాన్ని, నీతి అను పైబట్టను దేవుడు ధరింప చేశాడు. సో ఆదిలో ఆదాము హవ్వలు ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేశారో దే బికేమ్ నేకెడ్ కదండి. వారికి వస్త్రహీనులుగా వారు తమకు తాము కనబడ్డారు. వారికి అప్పుడు సిగ్గు తెలిసిందంట. కానీ దేవుడు వారికి చర్మపు చొక్కాయలు ప్రిపేర్ చేయించి వారికి ఆ వస్త్రాలు దేవుడు వారికి ఇచ్చాడు. ఆ తర్వాత నుండి మనం గమనించినట్లయితే ఈ క్లోతింగ్ ఇండస్ట్రీ ఇదంతా వచ్చింది.
సో పాపము ఈ లోకంలోకి ప్రవేశించక ముందు వరకు దేవుని మహిమతో, దేవుని పోలికలో చేయబడిన సృష్టిగా ఉన్న నరులు నింపబడి కప్పబడి ఉన్నారు. కానీ పాపం వలన ఇప్పుడు ఈ వస్త్రాలు ఇవన్నీ కూడా మనం ధరించుకుంటా ఉన్నాము. మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వస్త్రాలు ధరించుకుంటున్నాం. అయితే రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించారు, నీతి అను పైబట్టను దయచేశారు. సో ఈ నీతి అను పైబట్ట మనం కొనుక్కోలేదు. రక్షణ ఎవరైనా కొనుక్కున్నారండి? హ్యావ్ వి బాట్ ఇట్ విత్ ఎనీ ప్రైస్? కొనుక్కోలేదు మనం, కానీ అది కొనబడిందే. రక్షణ వెల మనం చెల్లించలేదు, కానీ ప్రభు మన కొరకు వెల చెల్లించి ఇదిగో మీరు ఫ్రీగా తీసుకోండి అని ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. సో రక్షణ అనేది చాలా అమూల్యమైనది. రక్షణ అనేది వెలకట్టలేనిది. కానీ ఆ రక్షణ నీవు నేను పొందడానికి వెల యేసుక్రీస్తు ప్రభు వారు చెల్లించి మనకి ఉచితంగా రక్షణ వస్త్రాన్ని, నీతి అను పైబట్టను ధరింపచేశారు. సో ఇప్పుడు రక్షణ పొందిన వారి యొక్క భవిష్యత్ ఏంటి? హౌ ఇస్ మై ఫ్యూచర్ గోయింగ్ టు బీ? మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? మీకు ఎప్పుడైనా కలవరం వచ్చిందా? అర్ధరాత్రి మెలకువ రాగానే అమ్మో 10 సంవత్సరాలు అయిన తర్వాత ఎలా ఉంటుందో నా బ్రతుకు కదండి, 20 సంవత్సరాలు పోయిన తర్వాత నా స్థితి ఎంత దయనీయంగా ఉంటుందో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆలోచన మీకు వచ్చినట్లయితే దేవుని వాక్యంలో ఒక భరోసా ఉంది. దేవుడిస్తున్న ఒక చక్కని శ్రేష్టమైన మాట ఉంది. ఆ మాట మనందరినీ ధైర్యపరిచే మాట. అదేంటంటే 92వ కీర్తన 12వ వచనం, ఇందాక మనం చదివిన వాక్య భాగము, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు అనే మాట. ఇప్పుడు ఖర్జూర వృక్షమే అని ఎందుకు చెప్పారు దేవుడు? వై నాట్ ఎనీ అదర్ ట్రీ? వై నాట్ ఎనీ అదర్ ప్లాంట్? ఇన్ని మొక్కలు ఉన్నాయి, ఇన్ని వృక్షాలు ఉన్నాయి, పువ్వులు పూసే చెట్లు ఉన్నాయి, కాయలు కాసే చెట్లు ఉన్నాయి, బట్ అన్నిటిలో కూడా దేవుడు ఖర్జూర వృక్షం అని ఎందుకు చెప్పారు? మేము గడిచిన 2 వారాల క్రితము అమెరికా దేశము వెళ్ళినప్పుడు ఫస్ట్ మేము కాలిఫోర్నియా అనే ఆ స్టేట్లో మేము ల్యాండ్ అవ్వడం జరిగింది. అక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి అనుకుంటా ఒక్కొక్క మొక్క చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉందో అండి. ఆ పువ్వులు చూస్తూ ఉంటే, ఆ కలర్స్ చూస్తూ ఉంటే, ఆ ఆకులలో ఉన్న డిజైన్ చూస్తూ ఉంటే, నేను ఎప్పుడు కూడా అన్ని రకాల మొక్కలు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. నా చిన్న బ్రెయిన్ అమేజ్ అయిపోయింది. అబ్బా దేవా, ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయా, ఇన్ని రకాల చెట్లు ఉన్నాయా, ఇన్ని రకాల వృక్షాలు ఉన్నాయా, ఇన్ని రంగుల పువ్వులు ఉన్నాయా, ఇవన్నీ కూడా నువ్వు మాస్టర్ డిజైనర్గా ఇంత చక్కగా ఈ సృష్టిని చేసావా ప్రభు అని వాటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు నాకు ముందు ఆలోచన రాలేదు. కానీ మరి కొద్ది గంటలు అయిన తర్వాత ఆలోచన వస్తే ఐ స్టార్టెడ్ క్యాప్చరింగ్ దెమ్. దీస్ ఆర్ గాడ్స్ బ్యూటిఫుల్ క్రియేషన్. సృష్టిలో దేవుని యొక్క ఫుట్ ప్రింట్స్, దేవుని యొక్క ఫింగర్ ప్రింట్స్ కనబడతానే ఉంటాయండి. దేవుని యొక్క డిజైనింగ్, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవో సృష్టిని చూస్తూ ఉన్నప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇన్ని మొక్కలు, ఇన్ని చెట్లు ఉన్నప్పుడు దేవుడు ఖర్జూర వృక్షము అని ఎందుకు చెప్పారు అని ఆలోచన చేస్తే ఈ ఖర్జూర వృక్షానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క మాటను కూడా, ఆ ఖర్జూర వృక్షంలో ఉన్న ఒక్కొక్క క్వాలిటీని మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ వాటిని మన విశ్వాస జీవితాలకి మనం అన్వయించుకోవడానికి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రయత్నం చేద్దాం. ఈ ప్రపంచంలో చాలా వృక్షాలు ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి, కానీ ఖర్జూర వృక్షానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే భయంకరమైన తుఫానులు, భయంకరమైన గాలులు, భయంకరమైన పరిస్థితులు ఏ వచ్చినా కూడా ఖర్జూర వృక్షం చనిపోకుండా సర్వైవ్ అవుతుందంటండి. హల్లెలూయా. సో దేవుడు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారంటే అర్థం ఏంటంటే నాట్ దట్ దెర్ విల్ నాట్ బి ఎనీ ఛాలెంజెస్. దేవుని ప్రజలకు సమస్యలు రావు అని కాదు, దేవుడు గ్యారంటీ చేస్తుంది. మీ జీవితంలో ఏ తుఫాను రేగదు అని కాదు దేవుడు చెప్తుంది. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఎన్నొచ్చినా మీ మీదకి అవి వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి, బట్ మీరు మాత్రం యూ విల్ స్టాండ్ టాల్ అండ్ యూ విల్ స్టాండ్ స్ట్రాంగ్. మీరు అలాగే నిలబడి ఉంటారు. ఈ చెట్టుకున్న ఒక అలవాటు ఏంటంటే ఎక్కువగా ఖర్జూర చెట్లు మీరు చూసినట్లయితే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో మనం చూస్తాం. చూడండి, దుబాయ్ కానీ, అబుదాబి కానీ, ఆయా ప్రాంతాలు, కువైట్ దేశం, ఇలాంటి దేశాల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.
వాళ్ళు భారతదేశానికి వచ్చేటప్పుడు ఖర్జూర పండ్లు పట్టుకొస్తారు. ఎందుకంటే అక్కడ తక్కువ రేటుకి దొరుకుతాయి, అక్కడ చాలా బెస్ట్ క్వాలిటీ దొరుకుతాయి. యూజువల్గా మరి మనలాంటి దేశాలకు ఖర్జూర పండ్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, కానీ మనకి ఎక్కడ కూడా ఎక్కువగా ఖర్జూర పండ్లు చెట్లు మనకి కనబడవు. కారణం ఏంటంటే ఈ ఖర్జూర చెట్టు భయంకరమైన వాతావరణ పరిస్థితులు ఉన్న దేశాల్లోనే పెరుగుతుంది. మనలాంటి సామాన్యమైన వాతావరణ పరిస్థితిలో పెరగదు. ఇప్పుడు భయంకరమైన వాతావరణ పరిస్థితి అంటే ఏంటంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో మీరు చూసినట్లయితే పగలేమో భరించలేని ఎండ ఉంటుంది, రాత్రి అవగానే భరించలేని చల్లొచ్చేస్తుందండి. మీరు గల్ఫ్ దేశాలకు వెళ్తే మీరు చూడొచ్చు ఆ వెదర్ కండిషన్స్. పగలేమో తట్టుకోలేనంత వేడి, అదే రాత్రి అయ్యేసరికి మొత్తం రివర్స్ అయిపోతుంది, తట్టుకోలేనంత చలి. ఇప్పుడు ఈ ఖర్జూర వృక్షాలకున్న లక్షణం ఏంటంటే అలాంటి కఠినమైన కఠోరమైన వాతావరణ పరిస్థితుల్లోనే అవి బాగా పెరుగుతాయి, బాగా థ్రైవ్ అవుతాయి. అంటే అర్థం ఏంటంటే అవి చాలా టఫ్ ట్రీస్ అన్నమాట. ఇప్పుడు విశ్వాస జీవితంలో మనకు కూడా ఆటుపోట్లు వచ్చినా ఖర్జూర వృక్షం వలె నీవు నేను ఉంటాను అంటే అర్థం ఏంటంటే మన మీదకి వచ్చే పరిస్థితులు, మనం ఎదుర్కొనే పరిస్థితులు మనల్ని ఏమి కూడా ఎఫెక్ట్ చెయ్యలేవు. అవి వస్తాయి, పోతాయి అంతే. కానీ దేవుడు మాత్రం మనల్ని చెట్టు వలె ఆయన కొరకు నిలబెట్టి మొవ్వు వేయినట్లుగా ఆయన మనల్ని నడిపించేవాడు. డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ అ స్ట్రాంగ్ క్రిస్టియన్. నువ్వు బలమైన విశ్వాసివైతే నీ జీవితంలో నీకు వచ్చే కష్టాలు నిన్ను ఇంకా బలపరుస్తాయి, కానీ నిన్ను ఖచ్చితంగా బలహీనపరచవు. హల్లెలూయా. నువ్వు ఆ ఛాలెంజ్ నువ్వు తీసుకోగలవా? ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్. ఈ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చిన మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. నీ జీవితంలో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య రాగానే నీతో నీవు చెప్పుకోగలవా? ఈ సమస్యలో నేను ఇంకా స్ట్రాంగ్ అవుతాను విశ్వాసంలో, ఈ సమస్యలో నేను దేవుణ్ణి ఇంకా ప్రేమిస్తాను, ఈ సమస్యలో నేను దేవుని కొరకు నమ్మకంగానే ఉంటాను, కానీ ఈ సమస్య నన్ను విశ్వాసంలో కానీ దేవుని వెంబడించటంలో కానీ దేవుని ప్రేమించటంలో కానీ నన్ను బలహీనపరచనివ్వను అని నీతో నీవు ఎప్పుడైనా చెప్పుకున్నావా? చూడండి, మనలో మనం తీసుకునే నిర్ణయాలను బట్టే మన జీవితం ఉంటుంది, అవునా కాదా? దైవజన్ జాన్ వెస్లీ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, ఇక్కడ విన్న వాక్యము ఎంత బలమైన వాక్యం విన్నప్పటికీ, ఎంత శక్తి కలిగిన దేవుని మాటలు విన్నప్పటికీ, ఆ వాక్యాన్ని విన్న తర్వాత మంచి తీర్మానం తీసుకోకుండా ఊరికే వెళ్ళిపోతే ఈ వాక్యం కూడా ఏమాత్రం మన జీవితంలో ఫలించదు. చాలా వింటున్నాం కరెక్టే, కానీ దాన్ని మన జీవితంలో తీసుకొని ఈ మాటను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి నేను ఇలా ఉండాలి, ఇలా ఉంటాను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకుంటే ఆ విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాలలో ఆశీర్వాదం ఉంటుంది, ఫలింపు ఉంటుంది. ఈ ఖర్జూర వృక్షాలలో ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లోనే అవి బాగా పెరుగుతాయి. ఇంకొక మాట ఏంటంటే చాలాసార్లు చూడండి, మనము ఏదైనా తుఫాను గాలులు వస్తూ ఉంటాయి. ఈసారి మనం ఎక్కువ చూసాము, సమ్మర్లో కూడా సడన్గా గాలి రావడం, సడన్గా వర్షం కురవడం. అట్లా కురిసి ఎప్పుడైతే గాలి వస్తుందో చాలా చెట్లు పడిపోతూ ఉంటాయి కదండి. కానీ ఈ ఖర్జూర చెట్లకి ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే బలమైన గాలి వచ్చినప్పుడు అవి వంగుతాయి కానీ విరగవంటండి. హల్లెలూయా. వంగుతాయంట, బలమైన గాలి కాబట్టి న్యాచురల్, అదేదో నేను సూపర్ ట్రీ అన్నట్టు నిలబడదు. గాలి వచ్చినప్పుడు అది కూడా వంగుతుంది. అయితే దానిలో ఉన్న లక్షణం ఏంటంటే ఆ తుఫాన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత, సమసిపోయిన తర్వాత ఇలా వంగింది మళ్ళీ నెమ్మదిగా నిటారు పరిస్థితికి మళ్ళీ నిలదొక్కుని అది అలాగే ఉంటుంది. కానీ చాలా చెట్లు మనం చూస్తూ ఉంటే చాలా బలంగా కనబడతాయి, చాలా స్ట్రాంగ్ రూట్, చాలా స్ట్రాంగ్ స్టెమ్ ఉన్నట్లు మనకు కనబడుతుంది. కానీ తుఫాన్ రాగానే టక్కుమని విరిగిపోయి రోడ్డుకి అడ్డంగా పడిపోతాయి. ఆ తర్వాత ఒక్కసారిగా ఆ పెద్ద చెట్టు అంతా మోడు బారిన ఒక మోడులాగా మిగిలిపోతూ ఉంటుంది. ఖర్జూర వృక్షం వలె నీతిమంతులు మొవ్వు వేస్తారు అంటే అర్థం ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు డెఫినెట్లీ వంగడం అంటే అర్థం ఏంటంటే వినయము, విధేయత, దీన మనసు శ్రమలు నేర్పిస్తాయండి. హల్లెలూయా. అందుకని శ్రమలు మేలే కానీ కీడు మాత్రం కాదు విశ్వాసులకి. ఎందుకంటే కొన్నిసార్లు మనలో తెలియకుండానే అహంభావము వచ్చేస్తూ ఉంటుంది, కొన్నిసార్లు తెలియకుండానే గర్వ స్వభావం వచ్చేస్తూ ఉంటుంది. శ్రమలు వచ్చినప్పుడు వంగుతామండి,
తగ్గించుకోవడము నేర్చుకుంటాం, వినయము నేర్చుకుంటాము, విధేయత నేర్చుకుంటాం. ఇంకొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ఈ ఖర్జూర వృక్షంలో ఇట్స్ అబౌట్ ఇట్స్ ఫ్రూట్ఫుల్నెస్. అది ఎలాంటి ఫలాలు ఫలిస్తుందో ఈ ఖర్జూర వృక్షంలో మనం చూస్తాం. 8వ సంవత్సరం నుండి, అంటే అది భూమిలో నాటబడిన దగ్గర నుండి 8వ సంవత్సరం వరకు ఎలాంటి ఫలాలు ఉండవట. కానీ 8వ సంవత్సరం నుండి ఖర్జూర వృక్షము ఫలించడం ప్రారంభిస్తుంది. అది ఎంతకాలం వరకు ఫలిస్తుందంటే 100 ఏళ్ల వరకు ఫలాలు ఇస్తూనే ఉంటుందంటండి. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలకి ఎక్స్పైరీ డేట్, బ్రతికినంత కాలం దేవుని కొరకు ఫలిస్తానే ఉండాలని ఉంటామనే దేవుడు వాగ్దానం చేశాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అద్దం చూసుకొని ముడతలు వచ్చేసాయి, రిటైర్ అయిపోయాను కాబట్టి ఇంకా నేను ఏం చేయలేను దేవుని కొరకు అని ఎవ్వరు కూడా అనుకోవడానికి వీలే లేదు. డోంట్ ఎవర్ థింక్ దట్ యు ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని కోసం పని చేయనండి, నేను ఇంట్లో ఎవరు నన్ను ఉపయోగకరమైన వ్యక్తిగా చూడట్లేదండి, శక్తి బలం ఉన్నప్పుడు అందరు నా మీద ఆధారపడే వాళ్ళు, కానీ ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాను కాబట్టి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదండి అని అనుకుంటున్నారేమో. మీరు కూడా దేవునికి కావాలి, మీరు కూడా దేవుని కొరకు వాడబడగలరు నిశ్చయంగా. ఒక సహోదరి, ఆమె దృష్టిని కోల్పోయింది. షీ వాజ్ బార్న్ బ్లైండ్. ఒక అందురాలిగా ఆమె పుట్టింది. అయితే ఆమె జీవితంలో పెరుగుతూ ఉండగా రక్షణ పొందిన తర్వాత ఒక ఆశ వచ్చిందంటండి. ఆశ ఏంటంటే సువార్త ప్రకటించాలి. ఇప్పుడు సువార్త ప్రకటించాలంటే ఆమె ఇంటింటికి వెళ్ళగలదా? వెళ్ళలేదు. ఆమె కనీసం ఒక స్కూల్కి వెళ్ళి కూడా చదువుకోలేదు, ఇంటికే పరిమితం అయిపోయింది తనకున్న ఆరోగ్య సమస్యను బట్టి, లిమిటేషన్ బట్టి. అయితే ఆమెకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట. అదేంటంటే ఆమెకు ఒక పెంపుడు పిల్లి ఉండేదంటండి. పిల్లి ఉండేదంట. ఒకరోజు ఏం చేసిందంటే ఆ పెంపుడు పిల్లికి దాని మెడకి కరపత్రాలు కట్టి ఒక్కొక్క ఇంట్లో వదిలి రమ్మని దానికి ట్రైనింగ్ ఇచ్చిందంటండి ఆమె. పెంపుడు పిల్లి మెడకి కరపత్రాలు కట్టేసి దాన్ని ఒక్కొక్క ఇంటికి, మామూలుగా పిల్లిలు ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి తిరుగుతూనే ఉంటాయి. సో ఈ పిల్లిని దేవుని మెసెంజర్గా ఆమె ట్రైన్ అప్ చేసి దాన్ని వాడడము ప్రారంభిస్తే ఆమె చనిపోయే సమయానికి ఆమె పంపిన ఆ కరపత్రికల ద్వారా దాదాపు 300 మంది ప్రభు దగ్గరకు వచ్చారంట. హల్లెలూయా. ఇఫ్ అ బ్లైండ్ ఉమెన్ who had so many limitations could save some souls for the kingdom of God, why not you and I? ఒక అంధురాలిగా ఉన్న ఆమె, ఒక దివ్యాంగురాలే దేవుని కొరకు 300 ఆత్మలను సంపాదిస్తే అన్నీ ఉన్నాయి, బాగానే చక్కగా ఉన్నాయి. మనం దేవుడి కొరకు వాడబడలేమా? ఖచ్చితంగా దేవుని కొరకు వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ డేట్స్లో మనం గమనించినట్లయితే మేల్ డేట్ పామ్ అంటారు, ఫీమేల్ డేట్ పామ్ ఏమో ఒక గెలకి 1000 ఖర్జూరాలు ఇస్తుందంటండి. ఒక్క గెలకి ఎన్ని ఖర్జూరాలు అంటే అది మామూలు దిగుబడి కాదు, చాలా అధికమైన దిగుబడి. ఒక మేల్ డేట్ పామ్ ఏమో దాదాపు సంవత్సరానికి 600 పౌండ్ల డేట్స్ ఇస్తుందంట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏ వ్యక్తి అయితే తన ఇంట్లో కానీ తన పొలంలో కానీ ఒక ఖర్జూర వృక్షాన్ని వేసుకుంటాడో అతనికి దాని వలన లాభమే తప్ప ఎటువంటి నష్టం కూడా ఉండదు. ఈ చెట్టు వేసుకున్నానండి, దీనివల్ల ఏ ఉపయోగం లేదని రిగ్రెట్ అయ్యే పరిస్థితి ఎప్పుడు కూడా ఆ చెట్టు తెప్పించదన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇక్కడ ఒక మాట ఉంది, బహుగా ఫలించును. హీ విల్ బేర్ మచ్ ఫ్రూట్. వ్యాపారం ప్రారంభించిన ఏ వ్యక్తి అయినా మీ ఆశ ఏంటంటే చాలా లాభం రావాలని కోరుకుంటున్నానండి అంటారు, అవునా కదా? ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. నువ్వేం కోరుకుంటున్నావు ఈ అకాడమిక్ ఇయర్లో, నువ్వేం సాధించాలనుకుంటున్నావు అంటే చాలా మార్క్స్ వచ్చేసి హయ్యెస్ట్ క్లాస్లో నేనే ఉండాలని కోరుకుంటున్నాను, అవునా కదా అండి? ఈ లోక సంబంధంగా ప్రతి విషయంలో వి వాంట్ మోర్. యవనస్తులు ఉన్నారు, ఐ వాంట్ మోర్ ఫన్, ఐ వాంట్ మోర్ ఎంటర్టైన్మెంట్, ఐ వాంట్ మోర్ ఎంజాయ్మెంట్.
ఈ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలి, బాగా ఆనందించాలి, బాగా సంతోషించాలని ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ అధికమైన మోతాదులోనే మంచి వాటన్నిటిని పొందుకోవాలని కోరుకుంటుంటే, నిన్ను నన్ను సృజించి ఈ లోకంలో ఆయన నిర్మించిన దేవుడు, బ్రతికింపజేస్తున్న దేవుడు కూడా కోరుకుంటున్నాడు ఏమనంటే బహుగా ఫలించాలని. కానీ కొంతమంది పరిస్థితి ఏంటంటే ఇంకా ఫలించడమే స్టార్ట్ చేయలే. దే నాట్ ఈవెన్ స్టార్టెడ్ టు బీ ఫ్రూట్ఫుల్. బహుగా ఫలించడం సంగతి పక్కన పెట్టండి, కొంచెం కూడా ఫలించట్లేదు చాలామంది తమ జీవితంలో. కానీ దేవుడు కోరుకుంటున్నాడు బహుగా ఫలించాలని. 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. బహుగా ఫలిస్తే దేవునికి మహిమ వస్తుందంట. హల్లెలూయా. ఈ రాత్రి కోరుకుందామా? బహుగా నేను ఫలించాలయ్యా, నన్ను బహుగా ఫలించే వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దు ప్రభా. ఇది ఇట్లా స్విచ్ చేసినట్టు కాదండి. బహుగా ఫలించడం అంటే లైట్ ఇలా వేయగానే వెలిగేటట్టు ఇట్స్ నాట్ ఆటోమేటిక్, అలా సడన్గా జరిగే విషయం కాదు. వెన్ యూ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, యాజ్ యూ కీప్ ఒబేయింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఉండగా, దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ ఉండగా, నిన్ను నీవు ఉపేక్షించుకుంటూ ప్రభును అనుసరిస్తూ సాగిపోతూ ఉండగా ఫలించి 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 బహుగా ఫలించే అనుభవంలోనికి మనము వస్తాము. తండ్రి యొక్క ఉద్దేశము, దేవాతి దేవుని యొక్క ఆకాంక్ష ఏంటంటే మనందరము బహుగా ఫలించాలి. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒక ఖర్జూర వృక్షం దాదాపు 100 సంవత్సరాల వరకు ఫలాలు ఇస్తుందని. ఇప్పుడు ఇంతగా ఫలిస్తుందంటే ఏదో సీక్రెట్ ఉంటుంది కదా, ఉంటుందా? చూడండి, లలిత జ్యువెలర్స్ ఆయన ఉంటాడు. ఆయనని యూట్యూబ్లో ఆయన ఇంటర్వ్యూలు చాలామంది చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూలలో ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుంటారు. నాకు ఆ ఇంటర్వ్యూ అంతా చదివే సమయం, వినే సమయము లేకపోయింది, కానీ చాలామంది ఇంటర్వ్యూలు చేశారని అయితే గమనించాను. ఖచ్చితంగా వారందరూ ఒక ప్రశ్న అడుగుంటారు. అదేంటంటే వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్? అవునా కదా? ఒక సక్సెస్ఫుల్ పర్సన్ తన కెరియర్లో, ఎలాంటి కెరియర్ అయినా ఉన్నత స్థితికి వెళ్ళాడంటే ఆ స్థితికి వెళ్ళడానికి ఏదో ఒక రహస్యం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఖర్జూర వృక్షము అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి, అంతగా ఫలించడానికి రహస్యం ఏంటి అని ఆలోచన చేస్తే ఖర్జూర వృక్షానికి ఉండే వేర్లే రహస్యం అంట. The root system is the secret for the fruitfulness of the palm tree. ఏంటి దీని రూట్ సిస్టమ్, దీని వేర్లు ఎలా ఉంటాయి అని ఆలోచన చేస్తే దీనికి ప్రతి చెట్టుకున్నట్టు ఒక పెద్ద మెయిన్ రూట్ ఉండదంటండి. ఖర్జూర వృక్షానికి అన్ని చెట్లకు ఉన్నట్లుగా, మామూలుగా అన్ని చెట్లకు చూడండి ఒక పెద్ద రూట్ ఉంటుంది, బలమైన ఒకటే ఒక పెద్ద వేరు ఉంటుంది, ఆ తర్వాత కొన్ని చిన్న ఉంటాయి. కానీ ఖర్జూర వృక్షానికి అలా ఉండదంట. ఖర్జూర వృక్షానికి కొన్ని వేల చిన్న చిన్న వేర్లు ఉంటాయంట. ఈ వేర్లే దాన్ని చాలా బలంగా నిలబెడతాయంట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బలమైన గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా వంగుతుంది కానీ విరగదు. కారణం ఏంటంటే ఈ రూట్స్ దాన్ని అలా నిలబెడతాయి అన్నమాట. ఈ రూట్సే దాన్ని అలాగా స్థిరంగా ఆ భూమిలో ఉండడానికి దోహదపడతాయి, సహాయపడుతూ ఉంటాయి. ఇప్పుడు విశ్వాస జీవితంలో అందరికీ కనబడేటప్పుడు నువ్వు దేవుని కొరకు ఫలించాలంటే వాట్ ఈస్ ద సీక్రెట్? రహస్యం ఏంటి అంటే, నీ రహస్య జీవితంలో నిన్నెవ్వరు చూడనప్పుడు నువ్వు దేవునితో ఎలా ఉన్నావో, నీవు దేవుని ఎదుట ఎలా ఉన్నావో దానిని బట్టి మనుషులందరి ఎదుట నీకు దేవుడిచ్చే విజయాలు, నీకు దేవుడిచ్చే ఘనత, నీకు దేవుడిచ్చే హెచ్చింపు, నీకు దేవుడిచ్చే ఆశీర్వాదము ఆధారపడి ఉంటుంది. చాలామందికి ఇది తెలియదండి. ఒక వ్యక్తి ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, ఒక వ్యక్తి దేవునితో ఎంత చక్కగా సహవాసం చేస్తున్నాడు, ఒక వ్యక్తి దేవుని సంపాదించుకొనుట కొరకు ఈ లోక సంబంధంగా ఏవేవి త్యజించాడు, వేటిని అసహించుకొని ఏ పాపాన్ని వద్దనుకొని ప్రభు కొరకు నిలబడితే ప్రభు ఆ వ్యక్తిని లేదా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడని ఎవరు చూడరు. వచ్చేసిందండి, అలాగా వచ్చేసింది, ఆశీర్వాదం వచ్చి పడిపోయిందండి అనుకుంటారు. ఆశీర్వాదం ఎవరికి వచ్చి పడిపోదండి. బైబిల్లో ఏ భక్తునన్నా మనం తీసుకుంటే దే వాక్డ్ విత్ ద లార్డ్, వాళ్ళు దేవునితో నడిచారు, వారు దేవునికి విధేయత చూపించారు, దేవుని మాట కష్టమైన వారు లోబడ్డారు, దేవుని కొరకు సమర్పణ పూర్వకంగా జీవించారు, పాపాన్ని అసహించుకున్నారు. అప్పుడే దేవుడు అందరి ఎదుట వారిని హెచ్చించి వారి ద్వారా మహిమను పొందాడు. ఖర్జూర వృక్షమునకు ఉన్న వేర్లే అదంతగా ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి ఒక బలమైన మూల కారణం. నీవు నేను మన రహస్య జీవితంలో ఎలా ఉంటున్నాం?
ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఒక పెద్ద రహస్య ప్రపంచం అయిపోయింది, అవును కదండి. చాలామంది ఈ మధ్యకాలంలో నేను ఒక స్టేటస్ చూసాను, ఒక పిక్చర్ చూసాను. అదేంటంటే ఇంతకుముందు కుక్కని చైన్ కేసి ఒక స్తంభానికి కట్టేవాళ్ళు, ఇప్పుడు మనుషుల్ని ఫోన్ కేసి కట్టేసినట్టు అయిపోతుంది, అవును కదండి. కుక్కని ఒక స్తంభానికి కట్టేస్తే చైన్ కేసి ఇంకా అది అక్కడే ఉండేది. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు చూడండి, అమ్మా నాన్న వెనుక నుండి పిలుస్తున్న వాళ్ళకి ఏం వినబడట్లేదు, వారికి చెవులు పనిచేయట్లేదు. ఏదో గేమ్ ఆడుతూ ఉంటాడు, లేకపోతే ఏదో చాటింగ్ చేస్తూ ఉంటాడు, ఏదో వెబ్ సిరీస్ చూస్తూ ఉంటాడు, ఏదో మూవీ చూస్తూ ఉంటాడు, ఇంకా ఏమి కూడా పట్టించుకోడు. గంటల 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 సమయము దాని కొరకే వెచ్చిస్తూ ఉంటాడు. సెల్ ఫోన్లో చూడండి ఎన్ని భయంకరమైన అన్ని లోపల 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 దాచేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా సెల్ ఫోన్ మీరు తీసుకుంటే వారు ఏం చూస్తున్నారో తెలియకుండా ఉండడానికి హిస్టరీ అంతా డిలీట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. రోజు రాత్రి పడుకునేటప్పుడు పగలంతా ఏం వీడియోలు చూశారు, పగలంతా ఎన్ని భయంకరమైన దృశ్యాలు చూశారు, అవన్నీ మరి హిస్టరీ అని ఒకటి ఉంటుంది, చరిత్ర. ఆ చరిత్ర అంతా డిలీట్ చేసుకొని అమ్మయ్య అని పడుకునే వాళ్ళు ఉంటారేమో. నువ్వు నీ ఫోన్లో హిస్టరీ డిలీట్ చేసావు, కానీ దేవుని ముందు మాత్రం నీ హిస్టరీ నువ్వు ఎప్పటికీ డిలీట్ చేసుకోలేవు. అదంతా ఆయన దగ్గర రికార్డు మొత్తము ఉంది ఖచ్చితంగా. రహస్య జీవితంలో ఎవ్వరు చూడకుండా ఎన్ని పనులు చేస్తూ ఉంటారు ఎంతోమంది అండి. ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, రహస్యమైన సాంగత్యాలు, రహస్యమైన అక్రమ సంబంధాలు, రహస్యమైన పరిస్థితులు, ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, ఎన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ రహస్య జీవితంలో ఎవరికీ తెలియదు. అమ్మ అనుకుంటుంది అంతా బాగానే ఉన్నాడు కదా, మా అమ్మాయి అంతా షీఈస్ పర్ఫెక్ట్. వన్ ఫైన్ డే ఒక్కరోజు చూసేసరికి ఏదో జరిగిపోయి ఉంటుంది, జరగకూడని పరిస్థితి. ఏంటి అంటే రహస్య జీవితంలో ఎక్కడో పొరపాటు జరిగిపోయింది. అదే బహిరంగంగా ప్రపంచంలో ఒకరోజు అందరికీ కనబడేలాగా ఎన్ని భయంకరమైన సంఘటనలు జరగట్లేదు. రహస్య జీవితంలో ఎవ్వరు చూడనప్పుడు ప్రభువుతో నమ్మకంగా నడిస్తే, నమ్మకంగా ఆయన మీద ఆధారపడితే, నమ్మకంగా ఆయనను ఆశ్రయిస్తే, ఆయన ఎదుట నిందారహితుడుగా నడుచుకుంటే, దేవుడు అబ్రహాంతో కూడా అదే చెప్పాడు, నా సన్నిధిలో నీవు నిందారహితుడవై నడుచుకో అని చెప్పాడు. దేవుడు అబ్రహాంకి పెద్ద ఆజ్ఞం ఇవ్వలేదండి, నిన్ను ప్రపంచానికే దీవెనకరంగా చేస్తాను, ఐ విల్ మేక్ యూ అ బ్లెస్సింగ్ అనే ఆశీర్వాదం దేవుడు అబ్రహాముకి ఇవ్వక మునుపు ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు. అదేంటంటే నా ఎదుట నువ్వు నిందారహితుడుగా నడుచుకోవాలయ్యా. మనుషులు చూస్తున్నారని కాదు అబ్రహాము, నా ఎదుట నడుచుకున్నాడు అబ్రహాము. అందుకే అందరి ఎదుట దేవుడు అబ్రహామును అంత ఉన్నతమైన స్థితికి హెచ్చించి ఆశీర్వదించాడు. ఖర్జూర వృక్షము దాని వేర్లే చాలా ప్రత్యేకమైనవి, ప్రధానమైనవి, అది ఫలభరితము అవడానికి. ఇక మరొక ప్రాముఖ్యమైన కారణం, ఖర్జూర పండ్లలో ఉండే ఒక చక్కని లాభం ఏంటంటే ఆరోగ్యానికి ఖర్జూర పండ్లు చాలా, ఖర్జూరాల్లో ఎలాంటి వాతం ఉండదండి. కొన్ని చూడండి ఫ్రూట్స్ మనం తీసుకుంటే కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్లు కూడా అయిపోతూ ఉంటాయి. ఆ మధ్యలో ఒకసారి నా దగ్గరకు ఒక సిస్టర్ వచ్చి చెప్తున్నారు, పలానా జ్యూస్ తాగితే చాలా మంచిదని నాకు ఎవరో సలహా ఇచ్చారండి. ఆరోగ్యానికి మంచిదనగానే మంచిగా తాగేశాను. కొద్ది రోజులైక నా బాడీ మొత్తం నాకు ర్యాషెస్ వచ్చేసి నల్ల నల్ల మచ్చలు వచ్చేసి నేను చాలా ఇబ్బంది పడ్డానండి. అది కొంతమందికే పడుతుందంట, కొంతమందికి పడదంట. నాకు ఆ విషయం తెలియలేదు. కొన్ని ఫలాలు, కొన్ని మరి ఫ్రూట్స్, లేకపోతే కొన్ని వెజిటబుల్స్కి అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, కానీ ఖర్జూరాలు మనం తీసుకుంటే అందరికీ మంచిదే. అన్ని వయసుల వారు తీసుకోవచ్చు. ప్రాముఖ్యంగా రక్తహీనత ఎవరికైనా ఉంటే వాళ్ళు చక్కగా ఖర్జూరాలను తింటే హెచ్బి కూడా బాగా పెరుగుతుందని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు నీవు నేను ఖర్జూర వృక్షము వలె నీతిమంతులు మొవ్వు వేస్తారంటే అర్థం ఏంటంటే మనం ఎక్కడుంటే అక్కడ ఉపయోగమే, మనం ఎక్కడుంటే అక్కడ దీవెనే, మనం ఎక్కడుంటే అక్కడ ఇతరులకు మన వలన ఆశీర్వాదమే తప్ప మన వలన ఎవ్వరికి ఎలాంటి హాని జరగదని. హల్లెలూయా. దేవుని బిడ్డలంగా మనము ఉప్పు వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఉప్పు నిస్సారం అయితే దేని వలన అది తిరిగి సారమగును. నిస్సారమైన ఉప్పులాగా కాదండి, సారవంతమైన ఉప్పులాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
ఏ విధంగా అయితే ఖర్జూర ఫలాలు మనిషి యొక్క శరీరానికి, దేహానికి ఉపయోగకరమో, ఆరోగ్యకరమో, నీవు నేను కూడా ఎక్కడ ఉంటామో ఆ కుటుంబంలో లేదా మన ఉద్యోగ స్థలములో, మనమున్న ప్రాంతంలో, మన చుట్టూ ఉన్న వారికి మన వలన ఆశీర్వాదము కలగాలి. మన వలన ఒక్కరన్నా చెప్పగలగాలండి, ఈమె నాకు ఒక దీవెనకరంగా ఉంది, ఈ వ్యక్తి నా జీవితానికి ఒక ఆశీర్వాదం. ఎవరన్నా అట్లా చెప్పగలరా? పలానా వారిని బట్టి మేము దీవెన పొందామండి. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇతరులను బట్టి వాళ్ళు దీవెన పొందాలనుకుంటారు, కానీ వారు ఎవరికైనా దీవెనకరంగా ఉండాలని చాలాసార్లు ఆలోచన చేయరు. అర్థమవుతుందండి? ఇతరుల వలన నాకెట్లా ఉపయోగం వస్తుందని ఆలోచించుకుంటారు చాలామంది. ఇతరుల వలన నేను ఎట్లా దీవెన పొందాలి, ఓకే, దట్స్ ఫైన్, బట్ హౌ అబౌట్ బీయింగ్ అ బ్లెస్సింగ్? ఇతరులకు నేను ఎలా ఆశీర్వాదకరంగా ఉండగలను? హౌ కెన్ ఐ యాడ్ వాల్యూ టు సమ్వన్ ఎల్సెస్ లైఫ్? హౌ కెన్ ఐ బీ అ బ్లెస్సింగ్? హౌ కెన్ ఐ కాంట్రిబ్యూట్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అదర్స్? ఇతరులకు ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా నేను ఎలా ఉండగలను అనే ఆలోచన. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురంటే ఆశీర్వాద భరితమైన జీవితం. మరొకటి, ఈ ఖర్జూరాలు ఎంత విలువైనవంటే, ఎంత చక్కని పోషక పదార్థాలు వాటిలో ఉన్నాయంటే, వాటిని దేశాలు దాటి మరీ పంపించి వాటిని కొనుక్కుంటూ ఉంటారు. అవునా కాదండి? పలానా దేశం నుండి వచ్చిన డేట్స్ అండి అంటే మనం బాగా కొనుక్కొని ఎక్కువ రేట్ అయినా తింటాం. ఎందుకంటే అవి నాణ్యమైనవైతే, అవి మన ఆరోగ్యానికి ఉపయోగకరమైనవైతే డబ్బైనా ఖర్చు పెట్టడానికి మనము వెనకాడము. ఇప్పుడు దేవుని ప్రజలు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు అంటే అర్థం ఏంటంటే, నీ సాక్ష్యము, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన నీ జీవితము, నీ యొక్క లైఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, నీ యొక్క ప్రభావము కొన్నిసార్లు నీ ఊరు దాటి, నీ రాష్ట్రం దాటి, కొన్నిసార్లు దేశం దాటి కూడా నీ జీవితము ఇతరులకు ఒక ఆశీర్వాదకరంగా, ఒక దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఎలా అయితే ఎక్కడో పండబడిన, ఎక్కడో ఎడారులలో పండిన ఖర్జూరాలు ఇక్కడ భారతదేశంలోకి, మన ప్లేట్లోకి వచ్చి, మన కడుపులోకి వెళ్ళి మనకు ఉపయోగాన్ని కలుగచేస్తున్నాయో, చరిత్రలో మనం చూసినట్లయితే దేవుని కొరకు తమ జీవితాలు అంకితం చేసుకొని, దేవుని సువార్త ప్రకటించడానికి కంకణం కట్టుకొని, కాంటినెంట్స్, ఖండాలు దాటి వెళ్ళి సువార్త ప్రకటించిన వాళ్ళు చనిపోయారండి. కానీ వారి వలన దేవుని వెలుగు ఖండాలు దాటింది. ఎక్కడో ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళిన డేవిడ్ లివింగ్స్టన్ గురించి ఈరోజు ఇక్కడ భారతదేశంలో, ఆసియా ఖండంలో ఉన్న మనం చెప్పుకొని స్ఫూర్తి పొందుతున్నాం. ఎందుకు అంటే వాళ్ళ ప్రభావము వాళ్ళున్న ఊరు కాదు, వాళ్ళున్న ఇల్లు కాదు, దేశాలు, ఖండాలు దాటింది ప్రభు కొరకు. హల్లెలూయా. మన ప్రభావం ఎంతవరకు ఉందండి? ఒక తల్లిగా ఉండి నీ పిల్లల్నే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నావు, నీ పిల్లలకే నువ్వు మాదిరికరంగా ఉండలేకపోతున్నావు కొన్నిసార్లు. ఇక నీ సాక్ష్యం ఎక్కడెక్కడో వినబడే పరిస్థితి ఎక్కడుంది అసలు? ఇంటిలోనే సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నామే, బయట సాక్షిగా ఎలా బ్రతకగలం? ప్రభు కొరకు ఇతరులను మనం ఎలా సంపాదించగలం? మొదట మన పరిచయం మన ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలంటండి, తెలుసా? ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? కొంతమంది ఊరంతా చక్కబెడతారు, ఇల్లంతా దిబ్బలా ఉంటుంది, పాడు దిబ్బలా, తెలుసా అండి? ఊరంతా తుడుస్తూ ఉంటారు, ఊరంతా బాగు చేస్తూ ఉంటారు, ఇంట్లో మాత్రం ఏమీ బాగు చేసుకోరు. అంటే నేను క్లీనింగ్ గురించి చెప్పట్లేదు. ఇంటిలో ఉన్న వారిని ప్రభు కొరకు సంపాదించుకోకుండా నువ్వు ఊర్లో వెళ్ళి ఎంత సేవ చేసినా దానివల్ల ఉపయోగము ఉండదు. ముందు ఇంటిని చక్కబెట్టుకోవాలి, ముందు ఇంటిలో వారి రక్షణను గురించి బాధ్యత వహించాలి, ముందు ఇంటిలోని వారి కొరకు భారంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీ ఇంటి వారి కోసం నీకున్న భారము ఇంకెవరికైనా ఉంటుందండి చెప్పండి? మన కుటుంబీకుల కొరకు మనకున్నంత భారం ఇంకెవరికైనా ఉంటుందా? ఉండదు. సో స్టార్ట్ క్రయింగ్, స్టార్ట్ వీపింగ్, స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ దేర్ సాల్వేషన్ ఫస్ట్. నేను అది చేశానండి, ఇది చేశానండి అని కొన్నిసార్లు సంతృప్తి పడతాం, కానీ మన సొంత ఇంటినే మనం రక్షణలోకి నడిపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామేమో. ఈ ఖర్జూర ఫలాలు దేశాలు దాటి, బార్డర్స్ దాటి చాలా దూరం వెళ్ళినట్లుగానే ప్రభు కొరకు మన జీవితాలు కూడా చాలామంది చెప్పుకోవాలండి. ఇప్పుడు చెప్పుకోవాలని జీవించాలని చెప్పట్లా, దేవునితో నడిస్తే నీ జీవితం గురించి నువ్వు ఎవరైనా చెప్పుకోవాలని నువ్వు అనుకోకపోయినా చెప్పుకుంటారు. ఎందుకంటే నీ జీవితము ప్రభువుతో నడిచే జీవితం కాబట్టి నీవు గమనించకుండానే చాలామంది నిన్ను నన్ను గమనిస్తూ ఉంటారు. కాబట్టి
వారు మన జీవితాన్ని చూసి ఎన్నో నేర్చుకుంటారు, వాళ్ళు మనతో చెప్పినా చెప్పకపోయినా. చాలామంది నిన్ను చూసి అనుకరిస్తారు. వెన్ యూ ఫాలో ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, పూర్ణ హృదయంతో నీవు దేవుని అనుసరిస్తే నిన్ను తెలియకుండానే చాలామంది ఫాలో అవుతారు తెలుసా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని. అందరం ప్రభువును పోలి నడుచుకోవాలి కానీ, బట్ సమ్టైమ్స్ వీ లుక్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఎన్ ఎగ్జాంపుల్. కొన్నిసార్లు మనము ఎవరైనా నా ఎదుట ఒక మాదిరి ఉంటే ఎంత బాగుండని కోరుకుంటాం, అవునా కాదా అండి? నేను చెప్పగలను, నా జీవితంలో నా తల్లి, ఆమె యొక్క జీవితం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అందుకే నేను అనుకునేదాన్ని, పెద్దయ్యాక ఒక్క బిడ్డని నాకు దేవుడు ఇచ్చిన, ఆ బిడ్డని నా తల్లి నన్ను పెంచినట్టు నేను పెంచాలని తీర్మానం తీసుకున్నాను. ఎందుకంటే దాట్ ఈస్ ది ఎగ్జాంపుల్ షీ సెట్ ఫర్ మీ. ఎవరైనా మా తల్లి మాట్లాడుతుంటే ఫోన్లో నేను గమనిస్తూ ఉండేదాన్ని. మా మమ్మీకి కూడా తెలియదు అది. కష్టంలో ఉంటే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, ఇబ్బందిలో ఉంటే వాళ్ళు ఎలా పరామర్శిస్తున్నారు, ఎలా ఆదరిస్తున్నారు, ఎలా ప్రేమిస్తున్నారు, అన్నీ గమనిస్తూ ఉండేదాన్ని. ఒక కుమార్తెగా నా చిన్న వయసులో నాకు తెలిసింది ఒకటే, మా మమ్మీని ఇమిటేట్ చేయడమే. అండ్ ఐ థాట్, నాకు ఒక్క కూతురు పుడితే మా మమ్మీ నన్ను పెంచినట్టు నేను పెంచుతాను. దేవుడు నమ్మి ముగ్గురిని ఇచ్చేశాడు, కానీ ముగ్గురిని ప్రభు కొరకు పెంచాలనేది ఒక్కటే నా ఆశ. దేవుడు నిన్ను నీ కుటుంబం కొరకు, నీ చుట్టూ ఉన్న వారి కొరకు ఒక ఆశీర్వాదకరంగా, ఒక పర్సన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్గా దేవుడు ఉంచాలి అని ఆశపడుతున్నాడండి. నేను రీసెంట్గా మేము కుటుంబంగా అమెరికా దేశం వెళ్ళినప్పుడు నాకు చాలా ప్రియమైన స్నేహితురాలు, ఆమె అమెరికన్, తన పేరు స్టేసీ. కుటుంబానికి నేను దూరంగా ఉన్నాను, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాను. అనుదినము నా తల్లికి ఫోన్ చేసి గంట సేపు మాట్లాడేదాన్ని. అక్కడ ఏం జరిగేవో ప్రతిదీ చెప్పేదాన్ని మా మమ్మీకి. దూరంగా అన్ని వందల వేల మైళ్ళు దూరంగా ఉన్నప్పుడు తల్లిదండ్రికి మనం ఏం చెప్తే అదే నమ్ముతారు, అదే నమ్మాలి కూడా, ఎందుకంటే వారికి వేరే ఆప్షన్ ఉండదు. కానీ నేను అన్నీ చెప్పేదాన్ని అండి. పొరపాటు చేసినా చెప్పేదాన్ని, మంచి చేసినా చెప్పేదాన్ని, ఏదన్నా పొరపాటు చేసినా, తొందరపాటు పని చేసినా చెప్పి మరీ తిట్టించుకునేదాన్ని. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు గో అస్ట్రే, తప్పిపోకూడదు అనే ఒక పట్టుదల, ప్రభువులో ఉండాలనే ఒక పట్టుదల. అయితే నేను అమెరికా దేశంలో ఉన్నప్పుడు, ఆ ప్రభా, తల్లికి ఇంత దూరంగా ఉన్నాను కానీ నాకు ఇక్కడ ఆత్మీయంగా ఐ వాంట్ సమ్వన్, నాకు ఎవరైనా ఒకరు ఉంటే బాగుండని ఒక ఆశ ఉండేది. కానీ అక్కడ నాకు ఎవరు ఆత్మీయులు కనబడలేదండి. చాలామంది మరి సంఘానికి వెళ్ళినప్పటికీ ఏదో నామకార్థంగా ఉండేవారు తప్ప నాకు ఆత్మీయులు ఎవరు కనబడలేదు. ఒక్క అమెరికన్ సిస్టర్ నా వర్క్ ప్లేస్లో నాకు కనబడింది. షీ వాజ్ లైక్ అ బిగ్ సిస్టర్ టు మీ. నాకు ఒక అక్కలాగుంది. ఆమె అమెరికనే కానీ మా మనసులు కలిసిపోయాయండి. నేను ఖచ్చితంగా చెప్తాను, నా తల్లి తర్వాత నా హృదయానికి చాలా దగ్గరగా ఆమెను దేవుడు పెట్టాడు. షీ వాజ్ లైక్ అ బిగ్ సిస్టర్ టు మీ. నేను ఆమెతో మొన్న అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పాను, ఏంటంటే, స్టేసీ, ఈరోజు నేను చాలామందికి బ్లెస్సింగ్ ఉన్నాను కానీ నేను యూఎస్లో పెళ్ళవక ముందు నేను ఒక్కదాని ఉన్నప్పుడు యూ వర్ అ బ్లెస్సింగ్ టు మీ. నువ్వు నాకు బ్లెస్సింగ్ ఉన్నావు, కానీ ఈరోజు నన్ను చాలామందికి దేవుడు బ్లెస్సింగ్గా చేశాడు. బట్ నా జీవితంలో నిన్ను కూడా దేవుడు చాలా బలంగా వాడుకున్నాడు. ఐఎమ్ షూర్ హర్ హార్ట్ వాజ్ ఫుల్. ఆమె హృదయం ఆ మాటకి ఖచ్చితంగా నిండి ఉంటుందని నేను చెప్పగలను. ఒకరోజు నేను ఫోన్ చేసి అమెరికాకు నా ఫ్రెండ్తో దేవుడు నన్ను ఎలా వాడుకుంటున్నాడు అవన్నీ చెప్పి, ఆమెను నా జీవితంలో ఎలా వాడుకున్నాడో ఆమెతో కూడా చెప్పినప్పుడు ఆమె చెప్పింది, ఆమెకి కన్నీరు గారిపోయాయంట. ఆమె చెప్పింది, నేను ఇన్ని మాటలు వింటానని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు అని చెప్పిందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యూ కెన్ టచ్ సమ్వన్స్ లైఫ్. ఆమె ఆ రోజు అనుకోని ఉండదు ఈరోజు దేవుడు నన్ను ఇట్లా వాడుకుంటాడని. ఒక్క సహోదరిగా ప్రభువులో నా ప్రక్కన ఉందంతే, నేను ఉన్నానని ఉండేది అంతే అన్నిటికీ. ఈమె ఎవరో ఇండియా నుంచి వచ్చిందిలే, నాకేంటి సంబంధం అని అనుకోలేదు. షీ లవ్డ్ మీ లైక్ హర్ ఓన్ సిస్టర్. ఒక సొంత చెల్లిలాగా నన్ను ప్రేమించేది అక్కడ ఉన్నప్పుడు. స్పిరిచువల్గా వీ వర్ సో క్లోజ్. ఆత్మీయంగా చాలా దగ్గరగా ఉండేవాళ్ళం, దేవుడి విషయాలు ఎన్నో చెప్పుకునేవాళ్ళం. అయితే ఈరోజు ఆమె అక్కడ నాకు బ్లెస్సింగ్గా ఉన్నది, ఈరోజు నన్ను చాలామందికి దేవుడు బ్లెస్సింగ్గా పెట్టాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీవు ఒక్కరి జీవితాన్ని దేవుని కొరకు తాకినా వారు వెళ్ళి ఎంతమంది జీవితాలను తాకుతారో నీకు తెలియదు. యు నెవర్ నో. మా తల్లి ఉద్యోగం చేయలేదండి, షీఈ్ వెల్ క్వాలిఫైడ్. మా మమ్మీ ఎంఏ లిటరేచర్ చేశారు, ఎంఎస్సి చేశారు, బీఈడీ చేశారు. మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది మా మమ్మీకి కూడా మా చిన్నతనంలోనే.
మా మమ్మీ డాడీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమనంటే, ఇద్దరం ఉద్యోగం చేస్తే పిల్లలకి చేతుల నిండా డబ్బులు ఇవ్వగలం, కానీ దేవుళ్ళో పెంచడానికి టైం ఉండదు. ఇద్దరం ఉద్యోగాలకు వెళ్తూ ఉంటాం, పరుగులు పెడతా ఉంటాం. అందుకని నేను ఉద్యోగం చేయను. పిల్లల్ని దేవుళ్ళో పెంచడానికి, సేవలో సహకరించడానికి నేను సమర్పించుకుంటాను. నా తల్లి ఉద్యోగం చేయలేదు. ఇప్పటికే అంటారు నా తల్లి, ఆ రోజు నేను సమర్పించుకుంది కొంచెమే, కానీ ఈరోజు దేవుడు ఇంత బలంగా నిన్ను వాడుకుంటాడని, నా సమర్పణను దేవుడు ఇంత ఆనర్ చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కింద వేర్లు ఎవరికి కనబడవండి, పైన చెట్టే కనబడుతుంది. అవునా కాదా? వచ్చేసిందండి చెట్టు, ఏదో అలా వచ్చేసిందిలే, పెరిగిపోయిందిలే అనుకుంటాం. కాదండి, వెనకాల వేర్లు ఉన్నాయి, వెనకాల వేర్లు ఉన్నాయి. నీ వేర్లు ఉన్నాయా బలంగా? నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు అంటే అర్థం ఏంటంటే, నీవు నేను కూడా ఇతరులకు ప్రయోజనము, ఇతరులకు ఆశీర్వాదం. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. ఇంకొకరిని ప్రభులో ప్రోత్సహించేటప్పుడు, ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండేటప్పుడు నీ స్వార్థం ఆలోచించద్దు. ప్రభు మనసుతో ముందుకెళ్ళంతే, ప్రభు మనసుతో ప్రేమించంతే, ప్రభు మనసుతో వారికి సహకరించంతే. కానీ నీకు రివార్డ్ మాత్రం దేవుడు గొప్పగా ఇస్తాడు. హల్లెలూయా. గ్రేట్ ఇస్ యువర్ రివార్డ్ ఇన్ హెవెన్. నీకు దేవుడిచ్చే బహుమానము చాలా ఉన్నతంగా, చాలా గొప్పగా ఉంటుంది. ఫైనల్ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారంటే, ఖర్జూర చెట్టు యొక్క ఫలాలను గురించి మాట్లాడుకున్నాం, ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతుందో మాట్లాడుకున్నాం, తుఫానులు వచ్చినప్పుడు ఎలా నిలబడుతుందో మాట్లాడుకున్నాం. అయితే ఖర్జూర వృక్షం యొక్క వేర్ల గురించి కూడా, చెట్టు యొక్క వేర్ల గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఖర్జూర చెట్టు పెరగాలంటే ముందు ఒక సీడ్ ఉండాలి. అవును కదా? విత్తనం లేకుండా రాదు, ఏ మొక్క రాదు, ఏ చెట్టు కూడా రాదు. ఇప్పుడు విశ్వాస జీవితంలో నీవు నేను బహుగా ఫలించాలంటే వీ నీడ్ దట్ సీడ్. ఆ విత్తనం రావాలి, కావాలి. అందుకే మీరు అప్పుడప్పుడు చూడండి, మనం టీవీలో చూస్తున్నప్పుడు కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి వార్తల మధ్యలో. ఈ మంచి విత్తనాలు అని ఒక యాడ్ వస్తూ ఉంటుంది, చూసారండి? నాణ్యమైన విత్తనాలు, ద బెస్ట్ సీడ్. ఎందుకంటే మంచి విత్తనాలు వేస్తే బలమైన చెట్లు వస్తాయి, మంచి దిగుబడి వస్తుంది. ఏదో లెస్ క్వాలిటీ, తక్కువ క్వాలిటీ విత్తనాలు విత్తితే వచ్చే ఫలాలు, వచ్చేవి కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు విశ్వాసంలో బహుగా ఫలించాలంటే, శ్రమలు అనే తుఫానులు మన మీదకి వచ్చినా ప్రభు కొరకు స్థిరంగా నిలబడాలంటే, ఇప్పుడు మన జీవితంలో ఆ విత్తనం ఏంటి అని ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. 23వ వచనం చూడండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఇప్పుడు విత్తనం ఏంటి? వాట్ ఈస్ ద సీడ్? వాక్యమే విత్తనం. వాక్యం విస్తారంగా వెదజల్లబడతా ఉంది. అవునా కదా? లైక్ నెవర్ బిఫోర్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ వర్డ్ ఎక్స్ప్లోజన్ యు సీ ఎవ్రీవేర్ అరౌండ్. ఒకప్పుడు వాక్యానికి చాలా కొరత ఉండేది. ఒకప్పుడు వాక్యానికి కొదువ. వాక్యం వినాలంటే చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాలి. ఒక బైబిల్ దొరకాలంటే కూడా చాలా కష్టంగా, అరుదుగా ఉండే రోజులు చాలా ఉండేవి. బట్ టుడే ఎక్కడ కావాలంటే అక్కడ మనకి బైబిల్స్ దొరుకుతూ ఉన్నాయి. సువార్త ఎంత విస్తృతంగా, ఎంత విరివిగా వెదజల్లబడుతూ ఉందో, కూర్చుకున్న వాళ్ళకి కూర్చుకున్నంత పంట అన్నట్లుగా సువార్త అంత విరివిగా వెదజల్లబడుతూ ఉంది. కానీ వెదజల్లబడుతూ ఉన్నప్పటికీ ఆ వాక్యపు విత్తనాలు పడే నేలలు చాలా డిఫరెంట్గా ఉన్నాయంటండి. ఎట్లా మనందరం డిఫరెంటో కదండి, అందరం డిఫరెంటే, అందరం యునీకే,
అందరినీ దేవుడు ప్రత్యేకంగానే సృష్టించాడు. కానీ వాక్యాన్ని రిసీవ్ చేసుకునే విధానంలో కూడా ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ నిలబడి దైవజనులు వాక్యం అందిస్తే కొన్ని వేల మంది వింటే నో టూ పీపుల్ రిసీవ్ గాడ్స్ వర్డ్ ఇన్ ద సేమ్ వే. అవునా కదండి? ఇద్దరు కూడా దేవుని వాక్యాన్ని ఒకే విధానంలో స్వీకరించరు. ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఒక్కటే అయినప్పటికీ ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడతాడు అదే వాక్యము ద్వారా. ఇప్పుడు ఈ వాక్యము మంచి నేలను విత్తబడిన వాక్యం అంట ఆ వ్యక్తిలో ఫలించి ఆ వ్యక్తిని సఫలుడయ్యేలా చేస్తుందంట. దట్ పర్సన్ విల్ బీ ఫ్రూట్ఫుల్, దట్ పర్సన్ విల్ బీ సక్సెస్ఫుల్ బేస్డ్ ఆన్ ద వే హీ రిసీవ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని స్వీకరించి దేవుని వాక్యాన్ని మనలో ఉంచుకొని దేవుని వాక్యాన్ని మనలో నరిష్ అండ్ ఫ్లరిష్ అయ్యేలాగా ఎవరు చేస్తారో వారు సఫలులు అవుతారంట. 30 60 100 ఫలిస్తారు. కొంతమంది విత్తనాలు వేసుకుంటారు, విత్తనాలు బయటకు పంపించేస్తారు. కొంతమంది విత్తనాలు వేసుకుంటారు, జీవితంలో శ్రమలు అనే ముండ్ల పొదలు వాటిని అణచివేసినప్పుడు ఇక లోపలికి ఎంత బలమైన వాక్యం వెళ్ళినా అది ఫలించదు. అదేంటండి? క్రైస్ట్ వర్షిప్ సెంటర్కే కదండి వెళ్ళేది. మరి వీళ్ళు ఇంత బాగా దేవుళ్ళో ఉన్నారండి, వీళ్ళు ఎందుకు పడిపోయారండి అంటే ఆ నేల బాగాలేదు. ఏ నేల? వాళ్ళ హృదయం అనే నేల బాగాలేదు. విత్తనంలో తేడా కాదు అక్కడ. దేవుని వాక్యం ఒకటే. దేవుని వాక్యం బలమైనదే, దేవుని వాక్యం సజీవమైనదే, దేవుని వాక్యం 2 అంచులు గల ఖడ్గమే. దేవుని వాక్యము మనల్ని స్థిరపరిచేదే, కానీ ఆ పడిన నేల బాగాలేదు. అది ప్రాబ్లం. ఇప్పుడు నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు అంటే ఖర్జూర వృక్షం ఎంత అందంగా, ఎంత బలంగా, ఎంత శ్రేష్టంగా మొవ్వు వేస్తుందో నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుని కొరకు అంత బాగా ఫ్లరిష్ అవ్వాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని విత్తనాలు, దేవుని మాటలు అనే విత్తనాలని ముత్యాల కన్నా, వజ్రాల కన్నా, రత్నాల కన్నా అమూల్యమైన వాటిగా స్వీకరించి భద్రపరచుకొని వాటిని ధ్యానించి వాటిని అన్వయించుకొని వాక్యంలో జీవించినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు 30 60 100 మనము ఫలిస్తాం. ఈ రాత్రికాల సమయంలో ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయాలని ఎంతమందికి ఆశ ఉందండి? హల్లెలూయా. అండ్ ఐ ట్రూలీ బిలీవ్, నేను నమ్ముతున్నాను ఏమనంటే దేవునిలో ఉండేవారు ఫ్లరిష్ అవుతారు కానీ డ్రై అప్ అయిపోరండి. హల్లెలూయా. మొవ్వు వేస్తారు కానీ ఎండిపోరు. ఎప్పటికీ ఎండిపోరు. ఎప్పటి వరకు అండి? 100 సంవత్సరాల వరకు. 100 సంవత్సరాలు అంటే ఏంటి? లోపల పళ్ళు సెట్టు పడుతుంది, అవును కదా? సెట్టు పడి ఆ తర్వాత జుట్టు మొత్తం తెల్లబడి ఆ తర్వాత ఇంకా వర్ణించక్కర్లేదులేండి. మళ్ళీ అదంతా ఆలోచించుకోవడానికి కూడా మనకి డిప్రెసింగ్గా ఉంటుంది. అయితే బయటకు అలా ఉన్నప్పటికీ ఆన్ ది ఇన్సైడ్, నీ లోపల, నీ అంతరంగంలో యు విల్ బీ స్ట్రాంగ్ లైక్ అ పామ్ ట్రీ. ఒక ఖర్జూర వృక్షం వలె నువ్వు ఫలిస్తావు, ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తావు. ఎప్పుడంటే రక్షణ పొంది దేవునితో నడుస్తూ దేవునిలో సాగిపోతూ వాక్యం అనే విత్తనాలను మన హృదయాన్ని మంచి నేల వలె, హృదయం మంచి నేలగా ఉంది, బట్ అప్పుడప్పుడు వీడ్స్ పెరుగుతాయి. తెలుసా అండి? వీడ్స్ అంటే ఏంటండి? గురు గింజలు అంటారు కదా. మంచి మొక్కలతో పాటు సడన్గా మన గార్డెన్లో మీరు చూడండి, గార్డెనింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. అప్పుడే ఆ మట్టంతా మంచిగా క్లీనప్ చేసేసి రాళ్ళన్నీ తీసేసి ఎరువంతా వేసేసి విత్తనాలు విత్తగానే చక్కగా మొక్కలు వస్తూ ఉంటాయి. సడన్గా ఎక్కడి నుంచి అపియర్ అవుతాయో తెలీదు, గడ్డి మొక్కలు, పిచ్చి మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని అసలు మనం ఇన్వైట్ చేయము, వాటిని వేయము, వాటిని ఎక్స్పెక్ట్ చేయము, బట్ సడన్లీ దే స్ప్రింగ్ అప్, సడన్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం వేసిన కూరగాయలు లేకపోతే పూల మొక్కలు పెరగాలంటే ఆ ప్రక్కన పెరుగుతున్న పిచ్చి మొక్కలు ఏవైతున్నాయో వాటిని ఏం చేయాలా? అప్రూట్. వాటిని తీసి పెరికి పడేయకపోతే మన పంటకే, మన పొలానికే, మన మొక్కలకే చాలా డ్యామేజ్. ఇప్పుడు దేవుని వాక్యం అనే విత్తనాలు పడుతూ ఉంటాయి. లోకంలో ఉన్న ఐడియాలజీలు, ఫిలాసఫీలు, ఉచిత సలహాలు, ఆ తర్వాత దేవుళ్ళో ఒకవేళ ఒకప్పుడు ఉండి వెనక్కి జారిపోయిన వాళ్ళు కొన్ని వేస్తూ ఉంటారు. అవి ఏంటంటే గురిగింజలు అనమాట. పడిపోతాయి, సడన్గా పడిపోతాయి. యూ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్, యూ డోంట్ ఇన్వైట్ దెమ్. వాటిని నువ్వేం స్వాగతించవు, రిసీవ్ కూడా వచ్చేస్తాయి అంత లోపలికి. అవి నీలో పెరుగుతున్నాయని నీకు తెలుస్తుంది, ఎందుకంటే యూ విల్ స్టార్ట్ థింకింగ్ దట్ వే. మంచిగా ఉన్న నీ ఆలోచన వంకర అయిపోతూ ఉంటుంది.
దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకుంటూనే సడన్గా యూ స్టార్ట్ స్లైడింగ్ అవే, చిన్నగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటావు. అప్పుడు నీకు అర్థం అవ్వాలి ఏమనంటే ఏదో గురుగింజలు పడినాయి. ఇప్పుడు ఇది మంచి నేలగా ఉండాలంటే ఏం చేయాలంటే ఆ గురుగింజల్ని, ఆ పిచ్చి మొక్కల్ని అప్రూట్ చేసి దేవుని సన్నిధిలో, అయ్యా క్షమించి, ఈ ఆలోచన వస్తుంది బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్టైన్, ఈ తలంపు వస్తుంది కానీ నేను దాన్ని మాత్రం నా హృదయంలో ఉంచుకోనని వాటిని తొలగించుకున్నప్పుడు, దేవుని అధికారానికి మన ఆలోచనలను తలంపులను చెరపట్టి అప్పగించుకున్నప్పుడు ప్రభువు మంచి నేల వలె మన హృదయాన్ని ఉంచుతాడు, బహుగా ఫలించే కృపను అనుగ్రహిస్తాడు. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.